పోలీసులపై మాజీ ఎంపీ గోరంట్ల మాధు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసులు చంద్రబాబు చేతిలో బందీలయ్యారని ఆరోపించారు. చంద్రబాబు టార్గెట్లకు పోలీసులు సహకరించడం సబబు కాదన్నారు. తమ చేతికి తామే సంకెళ్లు వేసుకునే పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. 10 ఏళ్ల క్రితం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని, భాస్కర్ రెడ్డి అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. పోలీసులు అనవసరంగా బలవుతారని ఫైర్ అయ్యారు. ఎప్పుడో 10 సంవత్సరాల కింద సోషల్ మీడియాలో పోస్ట్ చేసినారని, అతని తండ్రి చనిపోతే తండ్రి రిచువల్స్ కు ఆయన వస్తే దాన్ని పక్కన పెట్టి అతన్ని అత్యంత దుర్మార్గంగా అరెస్ట్ చేసి కొట్టి హింస పెట్టి వాళ్ళను ఆ పిల్లవాడిని జైలుకు పంపించడం జరిగింది. నేను పోలీసులకు ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు తుపాకీ భుజం మాత్రం మీది. మీ భుజం మీద తుపాకీని పెట్టి ఆయన ఎవరిని కాల్చాలనో వాళ్ళని కాలుస్తున్నాడు. దయచేసి మీ భుజాన్ని ఆయన తుపాకీకి ఆసరాగా ఇవ్వకండి. దయచేసి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీరు బలి పశువులు కాకండి. ఆయన తుపాకీ